నీకు ఘనత వచ్చిందా, తీసుకెళ్ళి ఆయనకే ఇవ్వు. మహిమ వచ్చిందా, నువ్వు తీసుకోవాకు, దెబ్బతింటావు. సౌలు తీసుకున్నాడు కాబట్టే అర్ధాంతరంగా ముగించాడు. శాశ్వత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు తీసుకెళ్ళి దేవునికి ఇచ్చాడు. జనాలు వచ్చి తన భజన చేస్తుంటే నన్ను కాదురా భజన చేయాల్సింది, నా ప్రభువుని అని, నేను ఖాళీగా ఉంటే వీళ్ళందరూ నన్ను భజన చేస్తారని ఆయన దేవుని గీతములను రాసి వాళ్ళకి నేర్పించాడు. ఏ సన్నివేశం వచ్చినా ఒక పాట రాస్తాడు దావీదు. ఆ పాటలో దేవుణ్ణి పెడతాడు, దేవుని మహిమపరుస్తాడు. ఆ పాట వాళ్ళకి ఇస్తాడు, పాడుకోండి అంటాడు. పాడండి, నా దేవుణ్ణి మహిమపరచండి. మందసం వస్తుంటే రాజవస్త్రాలు, సన్ననారు వస్త్రాలు పోయినాయి, తొలగిపోయినాయి. ఒక దాసుడిలాగా మందసం ముందు నాట్యమాడుతూ వచ్చాడు. కిటికీలో నుండి మీకాలు చూసింది. ఏ కాలు? మీకాల మా కాల? మీకాలు చూసింది. సౌలు రాజు కూతురు మీకాలు చూసి, బుద్ధులు ఎక్కడికి పోతే గొర్రెలు కాసేవాడు రాజు అయితే ఇంతే ఉంటుంది, మరి వాళ్ళయ్యా గాడిదలు కాసాడు, ఆమెకు తెలియదు ఆ సంగతి. గొర్రెలు కాసేవాడిని రాజుని చేస్తే ఇంతే ఉంటుంది. రాజు టీవీ, రాజు దర్పం, రాజు దర్జా, ఆ రాజు నైజం ప్రదర్శించకుండా, వస్త్రాలు కూడా పోయింది కూడా కానకుండా, నీచుడు ఒకడు దాసుడు ఒకడు ఎగిరినట్టు ఎగురుతున్నావు అని విమర్శించింది. దానికి ఫలితం ఏంటో తెలుసా? జీవితకాలం గొడ్రాలైపోయింది. దేవుడు అభిషేకించిన వానిని, దేవుని మహిమపరుస్తున్న వానిని, దేవుడు ఏర్పరచుకున్న వానిని విమర్శించటం, ఎగతాళి చేయటం, దూషణ చేయటం, దుయ్యబట్టడం, ద్వేషించటం శాపానికి కారణం. సంతాన లేమికి అది కూడా ఒక కారణం. మీకాల దగ్గర అర్థమైంది నాకు. నోటిని, హృదయమును అదుపులో పెట్టుకోకుండా మాట్లాడటం, ప్రవర్తించటం సంతాన లేమికి కారణం, సంతాన క్షయానికి కారణం. ఎవరు చేయకూడదు ఆ పని. మీకాలుగా గతి పట్టింది. జీవము గల నా దేవుని మందసం అవంటది కూలోళ్ళలాగా, పనోళ్ళలాగా, దాసుళ్లాగా, నీచుళ్లాగా వస్త్రహీనత అవుతున్నా కూడా కానకుండా, అసలు నా మహిమ ఆయనకి చెందాలి. నేను ఎక్కడన్నా రాజరికపు బిల్డప్ నేను చూపిస్తానేమో కానీ నా దేవుని దగ్గర నేను చూపించను. ఆయన దగ్గర నేను ఎప్పటికీ దాసుకుని. మీకాలో నీకు తెలియదే పిచ్చిదన్నా, నీ తండ్రి చేతి నుండి రాజ్యము తీసి నా చేతికి ఇచ్చాడు నా దేవుడు. నా అన్నలు, అంతమంది అన్నల ముందు ఎందుకు కొరగానివ్వండి. నన్ను అసలు కొడుకుల్లో లెక్కయ్యలా, మా నాన్న నన్ను కొడుకుల్లో లెక్కయ్యలా. కొడుకుల్లో నన్ను లెక్కేస్తే నీ కుమారులందరినీ తీసుకొచ్చి నా ముందు నిలవబెట్టనే సమూయేలంటే నాకు కూడా మా నాన్న ముందే కబురు పెడుతుండే. కానీ నన్ను ఒక కొడుకు లెక్కలో వేసుకోవాలా, నన్ను ఎన్నిక చేయబడ్డ వాళ్ళ లెక్కలో వేసుకోవాలా. అసమర్థుడని అనుకున్నాడు, పనికి రాననుకున్నాడు. ఆయన ఆలోచనల్లో మిగిలిన అన్నలందరూ ఉన్నారు, నేను లేను. కానీ నా దేవుని హృదయంలో నేనున్నా, నా దేవుని అంతరంగంలో నేనున్నా, ఆయన ఆలోచనల్లో నేనున్నా. గొర్రెల దొడ్డిలో, గొర్రెల శాలలో, గొర్రెలను మేపుతున్న స్థితిలో ఉన్న నన్ను కబురు పెట్టి పిలిపించి నా అన్నలందరినీ నిలబెట్టి, వరుసగా నిలబెట్టి, మా నాన్న ఎవరు యోగ్యులు అనుకున్న వాళ్ళందరిని అట్లా నిలబెట్టి వాళ్ళందరి ముందు ప్రవక్త ద్వారా నా తల మీద తైలము పోయించాడు నా దేవుడు. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు వాళ్ళు యోగ్యులని, నేను అనుకోలేదు, నాకు అర్హత లేదు అనుకున్నాను. కానీ నా మీద తైలం పోయించాడు నా దేవుడు. వారందరి ఎదుట నన్ను ఘనపరిచాడు.
గణపరచకపోయినా నేను గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు నా దేవుణ్ణి మహింపరిచాను. ఈరోజు ఇశ్రాయేలు అనే ఈ గొర్రెలన్నింటినీ కాపాడే కాపరిగా ఏర్పరిచినా కూడా నా దేవుణ్ణి గణపరుస్తానే ఉంటాను. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా. పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, మది గెలిచావు లోకాన్ని మరిచేంతలా. పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, జత కలిసావు లోకాన్ని మరిచేంతలా. ఘనతని దావీదు స్వీకరించలేదు, దేవునికి ఆపాదించాడు. అందుకే దావీదు సింహాసనాన్ని దేవుడు నిరంతరం స్థిరపరిచాడు. దావీదు దేవుని మీద ఆనుకున్న మనిషి, తన స్వయానికి చనిపోయి దేవునిలో బ్రతకగోరిన మనిషి. దేవుడు నాకు కనిపించి, దావీదు నువ్వు ఆశించింది ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో, నీకు ఏం కావాలని నన్ను అడిగితే నేను ఆయన దగ్గర ఒక్క వరం అడుగుతాను. ఆయన మందిరములో నేను నిరంతరము ఉండటాన్ని కోరుతాను. ఆయన పరిశుద్ధాలయములో ఉండి ఆయన నామాన్ని ధ్యానించడానికి, ఆయన ప్రసన్నతను నేను చూడటానికి, అనుభవించడానికి నాకు వరం ఇస్తానని దేవుడు అంటే ఆయన సన్నిధినే కోరుకుంటాను, ఆయన సాహచర్యాన్నే కోరుకుంటాను. ఇంకా నాకు అంతకు మించి శ్రేష్టమైనది ఏది లేదు అంటాడు దావీదు. స్వీకరించొద్దు, మహిమను స్వీకరించొద్దు, అది దేవునికి. నువ్వు కలిగి ఉన్న బాధ్యతలను కూడా నువ్వు డీల్ చేయడానికి ట్రై చేయొద్దు, అవి కూడా దేవునికి. నువ్వు పొందుతున్న అవమానాలను కూడా నువ్వు స్వీకరించొద్దు, అవి కూడా దేవునికి. నువ్వు తింటున్న తిట్లను కూడా నువ్వు స్వీకరించొద్దు, అవి కూడా దేవునికి. నువ్వు అనుభవించిన వైఫల్యాలను కూడా నువ్వు ఫేస్ చేయొద్దు, అవి కూడా దేవునికే అప్పగించు. ఒక చనిపోయిన వ్యక్తి రాగద్వేషాలకు అతీతంగా ఎలాగైతే ఉండగలడో, భూమి మీద ఉండి నువ్వు సజీవంగా ఉన్నప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తిలాగా రాగద్వేషాలకు అతీతంగా ఉండటానికి దేవునికి నువ్వు అప్పగించుకో. ఆ మెట్టుకు నువ్వు రానంత వరకు నలిగిపోతానే ఉంటావు, రోగాల పాలు అవుతానే ఉంటావు, గందరగోళం అవుతానే ఉంటావు, అశాంతిలో నలుగుతానే ఉంటావు. నేను చెప్పిన మెట్టును నువ్వు సాధన చేస్తే ఖచ్చితంగా నిత్య విశ్రాంతి పొందుతావు. డైలీ దేవుని విశ్రాంతిని అనుభవిస్తావు. నేను 1,000,000 సార్లు చెప్పమన్నా ఈ మాట చెప్తా. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా దేవుణ్ణి డిపెండ్ అవుతావో, ఆత్మవిశ్వాసాన్ని ప్రక్కన పెట్టి దేవుని యందలి విశ్వాసంతో అడుగులేస్తావో, నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా కూతురు సంగతి ఆయన్నే చూస్తాడు, నా కొడుకు సంగతి ఆయన్నే చూస్తాడు, నా అల్లుడి సంగతి ఆయనే చూస్తాడు, భర్త సంగతి ఆయనే చూస్తాడు, భార్య సంగతి ఆయనే చూస్తాడు, నా పిల్లల సంగతి ఆయనే చూస్తాడు, నా తల్లిదండ్రుల సంగతి ఆయనే చూస్తాడు. నాకు ఇచ్చింది నిమిత్తం మాత్రమే ఏదో నేను చేస్తాను. నా నష్టాన్ని ఆయనే చూసుకుంటాడు, నా లాభాన్ని ఆయనే చూసుకుంటాడు, నాకు కలిగిన అవమానాన్ని ఆయనే చూసుకుంటాడు, నాకు కలిగిన ఘనతని ఆయనే చూసుకుంటాడు. నా ప్రభువుని, ఆయన సర్వశక్తిమంత్వాన్ని నేను ఎరగనప్పుడు నేను భయపడితే, ఆలోచిస్తే, ఆందోళన పడితే అర్థం ఉంది. కానీ ఆయన సార్వభౌమాధికారాన్ని ఎరిగి ఉండి నేనేలా భయపడుదును,
నేనేలా కృంగిపోదును, నేనేలా కలత చెందేదను. నేనైతే చనిపోయాను. కొడుకు వస్తాడు, అమ్మా 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 ఇట్లా అయిందమ్మా అని, డోంట్ టెన్షన్. కూతురు వచ్చేది, అమ్మా అమ్మా అమ్మ అమ్మ ఎలా జరిగింది, డోంట్ టెన్షన్. పిల్లలు వస్తారు, అమ్మా అమ్మ అనుకుంటా. ఓకే ఓకే, ప్రార్థన చేద్దాం. ఏసై ఉన్నాడుగా, మోకాళ్ళు వేసి ఏసైకి చెప్పండి. కాదమ్మా నువ్వు జోక్యం చేసుకోపోతే మోకాళ్ళు వేసి దేవునికి చెప్పుకోండి. నువ్వు వెంటనే డీల్ చేయడానికి ట్రై చేయవాకు. ఆవేశపడి వాడు నీ మీద అనుకుంటాడు. ఈరోజు నేను ఉంటారా, రేపు దేవుని దగ్గరికి వెళ్తాను. ఎప్పటికీ నీతో ఉండేది యేసయ్య. అలవాటు చేయి. బిడ్డల్ని కూడా దేవుని మీద ఆనుకోవటం నేర్పు. దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో నువ్వు బ్రతికినట్టే వాళ్ళు కూడా దేవుని వైపు చూస్తూ నడవటానికి, బ్రతకడానికి నేర్పు. నువ్వు కలవరపడే కొద్దీ సాతాను ఇంకా కలవరాలను తీసుకొస్తుంటాడు. లెక్క చేయవాక. విశ్రాంతి, విశ్వాసంతో తన ప్రియులు నిద్రించుచుండగా, అంటే తన యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని మీద ఆధారపడుచుండగా దేవుడు వారికి సమస్తము ఇస్తున్నాడు. పొలం పండితేనే నీకు డబ్బా, పొలం పండకపోతే నీకు డబ్బు లేదా? ఎందుకు అనుకుంటున్నావు అట్లా? ఈ రూపేణ కాకపోతే మరో రూపేణ నీకు దేవుడు మనీ వచ్చేటట్టు చేస్తాడు. నువ్వేదో దారులేసి ఈ దారుల్లోనే నాకు ఇవ్వు, ఈ రూట్లలోనే నాకు హెల్ప్ చేయి, ఈ డైలాగ్ దేవుని ముందు చెప్పవాకు. నీ దయ తండ్రి, నువ్వు ఎలాగైనా నన్ను పోషించగలవు, ఎలా అయినా నన్ను బయటికి తేగలవు, ఎలా అయినా నన్ను నిలబెట్టగలవు, ఎలా అయినా నన్ను ఆదుకోగలవు. నేనేదో ఒక దారేసి ఇలానే నన్ను ఆదుకో అంటే అది నా వెరితనం. అయ్యయ్యో ఇది పోతుంది ప్రభా, ఇంకా నాకు దారి లేదు అనేది వెరితనం. నాకున్నది ఒకటే దారి. నా దేవా, నీకు 100 దారులు ఉన్నాయి నన్ను నిలబెట్టడానికి. నాకు కనపడేది నా లైఫ్ విషయం నా ఒక్క దారే, కానీ నా విషయంలో నీకు 1000 దారులు ఉన్నాయి దేవా. ఏ దారినైనా నీవు నన్ను లేవనెత్తగలుగుతావు. ఎంత ముఖ్యమైన మాట. మన ఫలింపు రహస్యం అంతా ఇక్కడే ఉంది. మన ఫలింపు రహస్యం అంతా ఇక్కడే ఉంది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడలది ఒంటిగా ఉండును, చచ్చిన ఎడలది బహుగా ఫలించును. అట్లా ఆయన నీలో ఉండి నాలో ఉండి తన ఫలింపును వ్యక్తపరచాలి అంటే మనం ఖాళీ అయిపోవాలి కదా. సమస్తం ఆయనకు అప్పచెప్పి మనం ఖాళీ అయిపోవాలి కదా. కాబట్టి అన్నిటికీ ఖాళీ అయిపోండి, అన్నిటికీ దేవుని మీద ఆనుకోండి. దేవునికి ప్రియులైనటువంటి బిడ్డలారా, విశ్వాసులారా, విశ్వాసాన్ని గురించి మాట్లాడడం కాదు, విశ్వాసాన్ని కలిగి బ్రతకడం నేర్చుకోండి. దాని శక్తి మీకు తెలియదు. కాస్త కోస్త ఎరిగొండొచ్చు మీలో కొందరు. విశ్వాసపు శక్తి కొండల్ని కూడా పిండి చేయగలుగుతుంది, సూర్యచంద్ర నక్షత్రాదుల్ని శాసించగలుగుతుంది, సముద్రాన్ని బ్రద్దలు కొట్టగలుగుతుంది, బండ నుండి జలమును రప్పించగలుగుతుంది, మృతులను సజీవులుగా లేపగలుగుతుంది. విశ్వాసపు శక్తి కొండని కదిలించగలుగుతుంది. ఫస్ట్ నుంచి ఈ పోరాటం నడుస్తూనే ఉంటుంది. దేవునికి మనకి నిద్రపోరా అంటాను నేను వాడిని. వాడే నిద్రపోకుండా నాయనకిడి తిరుగుతూ ఉంటాడు. ఒరే నిద్రపోరా అంటాను నేను, వాడు కాదులే అనుకుని తిరుగుతాడు. ఇంక నేనేం చేయాలి, సరే నేను పోతున్నాను లేరా అని వెళ్తాను. అదే వాడు విశ్రాంతి పొందాడు అనుకో, ఇక మొత్తం నేను చూసుకుంటా. దేవుడు అంటాడు ప్రశాంతంగా ఉండు. ఏం ప్రశాంతత ప్రభువా, అంత దారుణమైన పరిస్థితి ఉంటే అంటావు నువ్వు, నాకు తెలుసు. నీ ఏడుపు ఎప్పుడు అదేగా. గందరగోళం అవుతుంటే నువ్వు ప్రశాంతంగా ఉండమంటావు ఏంటి ప్రభు అంటే, సరే దేవుడు అంటాడు, సరే అట్టయితే చించు, ఆలోచించి మెంటల్ హాస్పిటల్లో చేరు, బెళ్ళ మింగు.
మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు నేనైనా దేవుడైనా చేసేది అదేగా. ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? అప్పు చెప్పాలా? చూసుకోనైనా ఏందో ఆ సంగతి ఏందో చూసుకో. ఏం చేద్దాం? నువ్వు స్వీకరిస్తే అవమానం, నువ్వు వదిలేసావు అనుకో నేను అవమానపరిచేవాడేవాడు. బతికుంటే నీకు అవమానం, చచ్చిపోయావుగా నువ్వు. అవమానం నీది కాదు, ఘనత కూడా నీది కాదు. ప్రైజ్ ద లార్డ్. బతికుంటే పిల్లలు పెద్దలు అంతా గందరగోళం, నువ్వు చచ్చిపోయి ఉన్నావు. ఇంక ఇప్పుడు ఏది నీకు చింత పట్టదు. నువ్వు స్వీకరించొద్దు, నాకు అప్పగించు అంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. దేన్ని అప్పగించమంటున్నాడు? నీ ఘనతని. ఇంకా దేన్ని అప్పగించమంటున్నాడు? నిన్ను స్వీకరించమంటున్నాడా, తనకు అప్పచెప్పమంటున్నాడా? నీకు దండం పెడతా, పెద్దగా చెప్పండి. అది నీ అవమానాన్ని చెప్పండి, నోరు తెరిచి. ఆయనకు అప్పగించమంటున్నాడు. నీ కుటుంబాన్ని, నీ బాధ్యతలను, భారాన్ని, నీ ప్రయత్నాల యొక్క సఫలతని ఎవరికి అప్పచెప్పమంటున్నాడు? నీ ముందున్న ఛాలెంజెస్ అన్నిటినీ ఆయనకి అప్పగించమంటున్నాడు. నీ కీర్తిని, నీ అవమానాన్ని కూడా ఆయనకి అప్పగించమంటున్నాడు. నువ్వు స్వీకరించొద్దు. నువ్వు స్వీకరిస్తే తట్టుకోలేవు, దెబ్బతింటావు.